బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు అమలు చేస్తుందా లేదా అనేది తెలుసుకోవడానికి కేసీఆర్ 16 నెలల సమయం ఇచ్చారని తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఈ నెల 27వ తేదీన జరిగే రజోత్సవ సభతో కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారని, ఇక మీదట కేసీఆర్ ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారని ఆయన తెలిపారు. కల్వకుంట్ల కవిత బీసీల కోసం చేస్తున్న పోరాటానికి తమ మద్దతు కూడా ఉంటుందని అంటున్న మధుసూదనాచారితో మా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలపైన బీఆర్ఎస్ నేతలు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ముప్పేట దాడి కొనసాగిస్తున్నారు. ప్రజల్ని చైతన్యం చేస్తున్నారు. వివిధ రూపాల్లో వారి ఆందోళన కార్యక్రమం కొనసాగుతుంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీ నినాదాన్ని తీసుకొని ముందుకు పోతుంది. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ఆమె పోరాటం కూడా కొనసాగుతుంది. దీనిపైన మనతో మాట్లాడేందుకు తెలంగాణ అసెంబ్లీ మొదటి మాజీ స్పీకర్ అదేవిధంగా ఎమ్మెల్సీ మధుసూదనాచారి గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్, కల్వకుంట్ల కవిత బీసీల పైన ఉద్యమం చేస్తున్నారు. 42% రిజర్వేషన్లు కావాలని, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టాలని. ఎందుకు బీసీ నాయకులు మీలాంటి వారు ఆ కార్యక్రమాలకు అటెండ్ కావట్లేదు? బీసీలకు ఏం జరిగినా అది పూలే కావచ్చు, బీసీల ప్రయోజనాల కోసం ఎవరు మాట్లాడినా దాన్ని తప్పకుండా స్వాగతిస్తాం. మేము కూడా అనేక కార్యక్రమాలు బీసీల పరంగా, పూలే పరంగా నిరంతరం మేము కూడా కొనసాగిస్తున్నాం. లక్ష్యం ఒకటైనప్పుడు ఒకరికొకరు సహకరించుకోవాలి. ఎవరి శక్తి అనుసారం ఎవరికి దోచిన విధంగా ఆ ఆశయానికి అనుగుణమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలి. మేము అడుగడుగున మేము బోని మీటింగ్ అంటూ లేదు. ఓకే, మీరు అనేక మంది ముఖ్యమంత్రులు చూశారు. ఎన్టీ రామారావు నుంచి ఇప్పటి రేవంత్ రెడ్డి వరకు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా సక్సెస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట మీరేం చెప్తారు? నేను 3 రకాల ప్రభుత్వాలను చూసిన. ఒకటి, ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం, ప్రజలకు మంచి చెడు చేయక తటస్థంగా ఉండే ప్రభుత్వం, ప్రజలకు మోసం చేసే ప్రభుత్వం. నా జీవితంలో 3వ రకం ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. పాలన అంటే సేవ, ఇక్కడ పాలన అంటే అరాచకం. స్పష్టంగా కనబడే తేడా. ఇక్కడ పాలన అంటే దోపిడీ, ఇక్కడ పాలన అంటే మూటలు ఢిల్లీకి పంపడం, ఇక్కడ పాలన అంటే ప్రజల్ని హింసించడం. ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది? ఒకవైపు ప్రజాపీడన, మరొక వైపు మనం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హరితహారం పేరిట అద్భుతమైనటువంటి పచ్చదనాన్ని పెంచే ప్రయత్నం చేసింది. ప్రపంచం అంతా హర్షించింది. ఇవాళ హిస్యూలో జరుగుతున్నటువంటి విధ్వంసం చూసిన తర్వాత ప్రపంచం అంతా తెలంగాణను పిన్ పాయింట్గా చూపిస్తూ ఉన్నది. దుర్మార్గానికి ఒడిగడుతున్నారు. ఆ రోజు మన అభివృద్ధిని హర్షిస్తే ఈరోజు మన దుర్మార్గాన్ని వాళ్ళు నిరసిస్తూ ఉన్నారు. ఇది తేడా. సార్, మీరు కేసీఆర్తో చాలా రాజకీయాలు అదేవిధంగా చాలా వేదికలు పంచుకున్నారు. రజతోత్సవ సభ తర్వాత నుండి కేసీఆర్ ఇక పూర్తి స్థాయిలో బయటకు వచ్చినట్లేనా? కేసీఆర్ గారు ఒక గొప్ప దార్శనికుడు. ఏ సమయంలో ఏది చేయాలనే విషయంలో ఆయనకు స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది, నిర్దిష్టమైనటువంటి ఎజెండా ఉన్నది. ఈ సంవత్సర కాలంగా మనం అందరం అనేక రకాల ప్రజలు రకరకాలుగా మాట్లాడిండు. సమయం ఇచ్చిండు. ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది నిలదొక్కుని పనిచేసి దాని విధానం తెలవడానికి కొంత సమయం అవసరం. కాబట్టి మధ్యలో మనపరమైనటువంటి మంచి చెడు ఏది లేకుండా వాళ్ళను సజావుగా పనిచేసుకొనిద్దాం. ఈ సజావుగా పనిచేసేటువంటి క్రమంలో వాళ్ళు మంచి చేస్తే హర్షిద్దాం, చెడు చేస్తే బయటకు వద్దాం. ఇప్పుడు ఆ వ్యూహంలో భాగమే ఇప్పుడు బయటకు వద్దాం. థ్యాంక్ యూ సార్. మొత్తంగా మధుసూదనాచారి గారు చెప్తున్నారు, 27 తర్వాత మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక బయటకు వస్తారు. ప్రజా వ్యతిరేక విధానాలపైన, ప్రభుత్వం పైన పోరాటం చేస్తారు. ఇప్పటికే సుమారు 16 నెలల పాటు ఈ ప్రభుత్వానికి సమయం ఇచ్చారు. ఈ ప్రభుత్వం అడుగడుగునా ఫెయిల్ అయింది కాబట్టి ఆయన బయటకు వస్తున్నారని చెప్తున్నారు. కెమెరామెన్ సదానందంతో సుధాకర్, మహాన్యూస్, వరంగల్.